Welcome to the math class. Today I am discussing about the problems in monotonic sequence model 2. Problems on monotonic sequences model 2. Second model. First problem, if a1 is equal to 1, an plus 1 is equal to square root of 2 plus a suffix n for all n greater than or equals to 1. Show that sequence an is convergent and find its limit See how to solve this problem. We'll first we write given conditions. Given a1 is equal to 1, an plus 1 is equal to square root of 2 plus a suffix n for all n greater than or equals to 1. First we show that sequence an is monotonically increasing. ఆ తర్వాత bounded అని చెప్దాం. We prove this by mathematical induction. That is, we have a1 is equal to 1. a1 is equal to 1 అలాగే ఉంచుకున్నాను. n is equal to 1 పెడితే a2 అవుతుంది కదా. a2 is equal to square root of 2 plus a1. ఆల్రెడీ a1 అంటే 1 ఉందిగా మన దగ్గర, కాబట్టి square root of 2 plus 1 that is equal to root 3. So this is n is equal to 1. అయితే ఇక్కడ as 1 less than or equals to root 3. root 3 అంటే 1.732 కదా, కాబట్టి 1 less than or equals to root 3 అంటే that implies a1 అంటే a1 కదా, a1 less than or equals to a2. monotonically increasing చెప్పాలి కాబట్టి a1 less than or equals to a2, a2 less than or equals to a3 అలా చెప్పుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? అలాగే కాబట్టి a1 less than or equals to a2. ఇప్పుడు n is equal to 1కి ప్రూవ్ అయింది. assume that for n is equal to k కి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ak minus 1 less than or equals to ak. మనం కి కదా ప్రూవ్ చేసుకోవాల్సింది, కాబట్టి n is equal to k తీసుకుంటే k కన్నా తక్కువ ak minus 1, కాబట్టి ak minus 1 less than or equals to ak. ఓకేనా? దట్ ఈస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ak minus 1ని ఎలా రాస్తానంటే జాగ్రత్తగా వినండి. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 plus ak minus 2 that is less than or equals to square root of 2 plus ak minus 1. ఇక్కడ చూడండి, ఇది ఎలా రాశానంటే మన దగ్గర an plus 1 is equal to square root of 2 plus an అని ఉంది. an plus 1 బయట ఏమో an plus 1 ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ n ప్లస్ 1కి ఒకటి తగ్గించండి, అప్పుడు an ఉంటుంది. ఇలాగే ak మైనస్ 1కి ఏం రాసుకోవచ్చు? ak మైనస్ 1కి స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ k మైనస్ 1కి ఒకటి లెస్ చేయండి, అప్పుడు ak మైనస్ 2. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు పెట్టాను. అలాగే ఇప్పుడు akకి రాద్దాం.
స్క్వేర్ రూట్ ఆఫ్ ఏకేకి ఎలా రాయాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ 2 ప్లస్ రాయాలి ఈ డెఫినేషన్ ప్రకారం. 2 ప్లస్ ఇక్కడ కే ఉంది కాబట్టి ఒకటి లెస్ చేయండి, ఏకే మైనస్ 1. ఓకేనా. నౌ ఏకే మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏకే. ఏకే మైనస్ 1 అంటే ఇదేగా, కాబట్టి ఏకే మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ2. అంటే దట్ ఇంప్లాయిస్ 2 ప్లస్ ఏకే మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ప్లస్ ఏకే. దట్ ఇంప్లాయిస్ స్క్వేర్ రూటింగ్ ఆన్ బోత్ సైడ్స్. 2 ప్లస్ ఏకే మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ ఏకే. ఇది ఎలాగైతే అయిందో ఏకే మైనస్ 1 కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏకే అవుతుంది, అంటే ఏకే కన్నా చిన్నది ఇది. కాబట్టి దీనికి డెఫినేషన్ అప్లై చేస్తే 2 ప్లస్ ఏకే మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ప్లస్ ఏకే, రూటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా. రూట్స్ అటు ఇటు రూట్స్ పెట్టుకున్నాను. అలాగే దట్ ఇంప్లాయిస్ ఏకే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏకే ప్లస్ 1. ఇది ఇప్పుడు అంటే దేర్ఫోర్ by principle of mathematical induction, principle of mathematical induction, an less than k plus లో ఏ పెట్టేసి an less than or equals to an plus 1 for all n belongs to n. అలాగే అన్ని సేమ్ అలాగే వచ్చినాయి కాబట్టి therefore sequence an is monotonically increasing. ఒక కండిషన్ వచ్చింది, ఈసారి బౌండెడ్ అని చెప్పాలి. నౌ we have proved that an less than or equals to 2. ఎందుకంటే మనకి రూట్ లోపల 2 అని ఇచ్చాడు కాబట్టి ఆ సీక్వెన్స్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అని చెప్పాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 2 అని ఇచ్చాడు కాబట్టి సీక్వెన్స్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ కూడా 2 కన్నా తక్కువే ఉండాలి అని చెప్పాలి. an లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n, ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n by principle of mathematical induction. Principle of mathematical induction. Now a1 అంటే మనకి ఎంత ఇచ్చాడు, వాల్యూ 1 ఇచ్చాడు. ఆ 1 అనేది 2 కన్నా తక్కువేగా, 2. అంటే therefore a1 less than 2, అంటే ఫస్ట్ టర్మ్ లెస్ దాన్ 2. ఓకేనా. నెక్స్ట్ assume that ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ కూడా assume that ఇప్పుడు 1 2 3 అండ్ సో ఆన్ k ఉంటాయి కదా, ఏకే మైనస్ 1 కూడా ఏకే మైనస్ 1 ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 కన్నా తక్కువే ఉండాలి, 2 కన్నా మాత్రం ఎక్కువ వెళ్ళకూడదు. అంటే దట్ ఇంప్లాయిస్ బై ద డెఫినేషన్ ప్రకారం ఏకే మైనస్ 1 అంటే డెఫినేషన్ ప్రకారం రూట్ ఆఫ్ అంటే 2 ప్లస్ ఏకే మైనస్ 1 ఉంది కాబట్టి దీనికి ఇంకొకటి మనం తగ్గుదాం. ఏకే మైనస్ 1 2 ప్లస్ ఏకే మైనస్ 1 లెస్ దాన్ అంటే లేకపోతే ఏం చేస్తారంటే దీనికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ 2 యాడ్ చేయండి సరిపోతుంది. 2 ప్లస్ 2 యాడింగ్ 2 ప్లస్ ఆన్ బోత్ సైడ్స్. దట్ ఇంప్లాయిస్ ఇప్పుడు రూట్స్ పెట్టేద్దాం. రూట్ ఆఫ్ 2 ప్లస్ ఏకే మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రూట్ 4. దట్ ఇంప్లాయిస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ ఏకే మైనస్ 1 లెస్ దాన్ ఆర్ రూట్ 4 అంటే 2. అంటే therefore డెఫినేషన్ ప్రకారం ఇది ఎలా ఉంటుంది, బయట ఏముండాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ ఏకే మైనస్ 1 ఉంటే దీనికన్నా బయట ఉంటే మాత్రం ఒకటి ఎక్కువ ఉండాలి, అంటే ఏకే ఉండాలి. ఏకే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే కే టర్మ్స్ కూడా, అంటే ఫస్ట్ టర్మ్ లెస్ దాన్ 2 అయ్యింది, కే టర్మ్స్ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ 2 అయ్యింది. కాబట్టి therefore by mathematical induction an less than or equals to 2. n టర్మ్స్ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అయినాయి.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేర్ ఫోర్ 2 కన్నా అన్ని ఎన్ టర్మ్స్ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అయిపోయినాయి కాబట్టి దేర్ ఫోర్ ఏఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కాబట్టి దేర్ ఫోర్ సీక్వెన్స్ ఏఎన్ ఈజ్ బౌండెడ్ పైన ఏమో మోనటానికల్ ఇంక్రీజింగ్ అయింది, ఇక్కడ బౌండెడ్ అయింది కాబట్టి బౌండెడ్ ఎబో by 2. Therefore we know that every monotonically increasing sequence which is bounded above ఈజ్ కన్వర్జెంట్. సో మనకి కన్వర్జెంట్ అయిందిగా ఇప్పుడు ఆటోమేటిక్గా ఆ రెండు కండిషన్లు జరిగితే ఆటోమేటిక్గా సీక్వెన్స్ మొత్తం కన్వర్జెంట్ అయ్యింది అంటే దేర్ ఫోర్ సీక్వెన్స్ ఏఎన్ ఈజ్ కన్వర్జెంట్. దేర్ ఫోర్ సీక్వెన్స్ ఏఎన్ ఈజ్ కన్వర్జెంట్. తర్వాత క్వశ్చన్లో ఇంకోటి ఏంటిది అండ్ ఫైండ్ ఇట్స్ లిమిట్ అన్నాడు కాబట్టి నౌ టు ఫైండ్ ఇట్స్ లిమిట్ టు ఫైండ్ ఇట్స్ లిమిట్ అంటే ఆ సీక్వెన్స్ ఏదో ఒక లిమిట్ పాయింట్కి వచ్చి కన్వర్జెంట్ అవ్వాలి. అంటే ఏదో ఒక లిమిట్ పాయింట్ అంటే ఎంతకి 2నే. అంటే లెట్ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఏఎన్ ఈజ్ కన్వర్జెస్ టు ఎల్ అంటే ఏఎన్+1 కూడా ఏమవుతుంది n+1 ఈజ్ ఆల్సో కన్వర్జెస్ టు ఎల్. That implies limit n tends to infinity according to the definition of an+1 ఎలా రాసుకోవచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ ఏఎన్ రాసుకోవచ్చు. an+1 ఒక్కసారి బ్యాక్ వెళ్దాం చూడండి. an+1 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ ఏఎన్ ఓకేనా. కాబట్టి 2 ప్లస్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. దట్ ఇంప్లాయిస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి వదిలేసేయండి. ఎన్ ఎక్కడికైతే ఉందో ఈ లిమిట్ అనేది లోపలికి తీసుకెళ్దాం. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఓకేనా. దట్ ఇంప్లాయిస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఎందుకు ఎల్ వచ్చిందంటే ఇక్కడ చూడండి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అన్నాం కదా ఇక్కడ. కాబట్టి ఇక్కడ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు మరి ఎల్ఏగా కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. దట్ ఇంప్లాయిస్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే 2 ప్లస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్. అంటే దట్ ఇంప్లాయిస్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎల్ minus 2 is equal to 0. That implies L square minus 2L plus L minus 2 is equal to 0. That implies L common this day L minus 2 plus 1 L minus 2 equal to 0. That implies L minus 2 into L plus 1 is equal to 0. Ante therefore L minus 2 is equal to 0 or L plus 1 is equal to 0. అంటే ఇక్కడ L is equal to 2 వచ్చింది or L is equal to -1. ఇది నెగిటివ్ వచ్చింది కాబట్టి నాట్ కన్సిడర్. సో దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది నెగిటివ్ సీక్వెన్స్ కాబట్టి మనకి ఎప్పుడు సీక్వెన్స్లో పాజిటివ్ టర్మ్స్ ఉండాలి కాబట్టి వీ కెన్ నెగ్లెక్ట్. అంటే దేర్ ఫోర్ L is equal to L. అంటే దేర్ ఫోర్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ an is equal to L. L అంటే 2. సో ద లిమిట్ పాయింట్ ఎంత 2 కాబట్టి hence solved. So I'll give the one more problem for your exercise homework. Given a1 is equal to √3, an plus 1 is equal to square root of 3 into an for all n greater than or equals to 1. Show that sequence an is convergent. Sequence an is convergent and hence
ఫైండ్ ఇట్స్ లిమిట్. ఇది హోంవర్క్ ప్రాబ్లం మీరు చేయండి. ఓకేనా? హోంవర్క్ ప్రాబ్లం అంటే ఎలా చేస్తారు? a1 = 3 అంటారు. ఓకే, బాగానే ఉంది. మీరు స్క్వేరింగ్ చేసినప్పుడు 9 వస్తుంది, కంపల్సరీగా 9 వస్తుంది అనమాట. ఓకేనా? మీరు చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేయొచ్చు. ఇక్కడ కూడా అంతే, ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది యూజ్ చేయండి. a1 ఎంత? అప్పుడు a1 √3 ఇచ్చాడు. అప్పుడు a2 ఎంత అయింది? n 1 పెడితే √3 ఇంటూ లోపల an ఉంది కాబట్టి ఇంటూ √3. కాబట్టి ఏమిటిది? √3 అంటే 1.732. ఒక్కటి హింట్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ a1 అంటే నేను ఎంత తీసుకున్నారు? √3 తీసుకున్నారు. an+1 అంటే n 1 పెడుతున్నారు కాబట్టి a2 ఎంత అవుతుంది? √3 ఇంటూ an. అప్పుడు a2 √3 ఇంటూ మళ్ళీ an అంటే √3. ఈ √3 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 1.732. మళ్ళీ దీన్ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే వీ గెట్ సమ్ వాల్యూ, అంటే a2. అంటే a2 వాల్యూ లెస్ దాన్ a1. అంటే దేర్ ఫోర్ a1 లెస్ దాన్ a2 రావాలి. a1 లెస్ దాన్ a2 ఇలా సీక్వెన్స్లో రావాలి. ఓకేనా? అలా మీరు ట్రై చేయండి ఈ ప్రాబ్లం. నౌ వీ హ్యావ్ టు సాల్వ్ వన్ మోర్ ప్రాబ్లం. show that sequence 1/n factorial is convergent. 1/n factorial is convergent. Or important problem, or find limit n tends to infinity 1/n factorial. Solution ఈ లోపల ఏదైతే ఇచ్చాడో దాన్ని an అనుకుందాం. లెట్ an = 1/n factorial. an+1 ఎంత అవుతుంది? 1/n+1 factorial. Now an+1 minus an is equal to 1/n+1 factorial minus 1/n factorial. 1 factorial 1/n factorial కామన్ తీస్తే ఇక్కడ 1/n+1 minus 1 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/n factorial ఇంటూ ఇక్కడ ఎల్సిఎం చేస్తే 1 minus n minus 1 డివైడెడ్ బై n+1. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు 1/n factorial ఇంటూ -1 +1 క్యాన్సిల్ అయితే -n/n+1. దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి 1/n factorial అలాగే ఉంచండి. ఇప్పుడు -n/n+1 ఇక్కడ నెగిటివ్ టర్మ్ ఉంది కాబట్టి n = 1 పెట్టండి, -1/2 అవుతుంది. అంటే -0.5 అవుతుంది. n = 2 పెడితే -2/3. -2/3 అంటే 1 పాయింట్ సంథింగ్, అంటే నెగిటివ్లే వస్తున్నాయి, అన్ని నెగిటివ్స్లే వస్తున్నాయి. కాబట్టి దిస్ ఈజ్ లెస్ దాన్ 1. అన్ని నెగిటివ్స్ ఎక్కడ n = 1 2 3 4 5 సబ్స్టిట్యూట్ చేసుకోండి, వచ్చే వాల్యూ -1 అనమాట. అంటే లెస్ దాన్ 1 వచ్చేస్తుంది అనమాట. కాబట్టి లెస్ దాన్ 1. దట్ ఈజ్ ఈక్వల్ టు దట్ -1/n factorial ఈజ్ లెస్ దాన్ 0. ఓకేనా? ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ పెడదాం. ఈజ్ లెస్ దాన్ 0. ఇక్కడ కూడా n = 1 2 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటా ఉండండి. అంటే దేర్ ఫోర్ an+1 minus an ఈజ్ లెస్ దాన్ 0. అంటే an+1 అనేది లెస్ దాన్ an ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. అంటే ఏమవుతుంది? దేర్ ఫోర్ సీక్వెన్స్ an ఈజ్ మోనోటానికల్లీ డిక్రీజింగ్ అవుతుంది. మోనోటానికల్లీ డిక్రీజింగ్, హెన్స్ సాల్వ్డ్.
hence solve. See, an+1 అనేది an+1 n is equal to 1 2 3 పెట్టుకోండి. అప్పుడు a2 less than a1 అవుతుంది. a2 less than a1, a3 less than a2, like that. ఓకేనా? రైట్. Problems on Cauchy's first and second theorems on limits. Cauchy's first theorem and second theorem are very important problems. Examination point of view, it is very important. Show that limit n tends to infinity 1 plus 1 by 2 plus 1 by 3 plus and so on plus 1 by n whole power n మొత్తానికి ఈక్వల్ టు 0. లెట్ an is equal to ఎంత టర్మ్ ఇక్కడ 1/n ఉంది కాబట్టి an is equal to 1/n. దీనికి లిమిట్ అప్లై చేస్తే లిమిట్ n tends to infinity an is equal to లిమిట్ n tends to infinity an అంటే 1/n that is equal to 0. అంటే therefore by Cauchy's first theorem on limits, limit n tends to infinity a1 plus a2 plus a3 plus and so ఇది ఫార్ములా an by n terms is equal to 0. ఎందుకని 0 వచ్చేసింది కదా, సో n టర్మ్స్ మొత్తం 0 అయిపోయింది కాబట్టి it is the model of Cauchy's first theorem on limits. And one more problem. Find limit n tends to infinity 1 by n into 1 plus 1 by 2 square plus 1 by 3 square plus so on plus 1 by n square. Let nth term ఎంత లాస్ట్లో 1 by n square కదా, let an is equal to 1 by n square. an is equal to 1 by n square. లిమిట్ అప్లై చేస్తే లిమిట్ n tends to infinity an is equal to లిమిట్ n tends to infinity an అంటే 1 by n square. దీనికి లిమిట్ అప్లై చేస్తే దాని వాల్యూ 0నేగా కాబట్టి therefore by Cauchy's first theorem on limits ఏంటిది, Cauchy's first theorem ఏంటిది, లిమిట్ n అర్థమెటిక్ టర్మ్స్ కదా, a1 plus a2 plus and so on plus an divided by n ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 0 వచ్చింది కాబట్టి ఈక్వల్ టు 0. అంటే దట్ ఈస్ limit n tends to infinity 1 by n into 1 plus 1 by 2 square plus 1 by 3 square plus so on plus 1 by n square, value 0, hence solved. So I'll give the one more problem for your homework and a very important problem. Show that limit n tends to infinity 1 plus root 2 3 root 3 4 root 4 and so on plus nth root n అంటే ఇక్కడ మనకి ఏదో ఉపయోగపడాలి, Cauchy's సెకండ్ థియరమ్ అంటే Cauchy's సెకండ్ థియరమ్లో un హోల్ పవర్ ఆఫ్ 1 by n. ఓకేనా, ఇది nth రూట్స్ కనుక ఉంది అంటే కంపల్సరీగా మనకి Cauchy's సెకండ్ థియరమ్ అనేది యూజ్ అవుతుంది అనమాట, ఈజ్ ఈక్వల్ టు 1. సొల్యూషన్ లెట్ an ఈజ్ ఈక్వల్ టు బై అన్నిట్లో n ఉంది కదా, an ఈజ్ ఈక్వల్ టు n తీసుకుందాం. therefore Cauchy's సెకండ్ థియరమ్ ఆన్ లిమిట్స్లో an plus 1 by an అనేది ఉంది కదా,
కాబట్టి దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఏఎన్ ప్లస్ వన్ అంటే ఏఎన్ అంటేనేమో ఎన్, ఏఎన్ ప్లస్ వన్ అంటే ఎన్ ప్లస్ వన్ బై ఎన్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 బై ఎన్. ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఏఎన్ ప్లస్ 1 బై ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1 బై ఎన్. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ లిమిట్ ఇది కాన్స్టెంట్ కాబట్టి అలాగే ఉంటుంది, ప్లస్ 0. దీనికి లిమిట్ అప్లై చేస్తే వాల్యూ 0 అయిపోద్ది, అంటే టోటల్గా 1 అయిపోతుంది. అంటే దేర్ ఫోర్ బై కాచీస్ సెకండ్ థీరం ఆన్ లిమిట్స్ అప్లై చేస్తే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ nth రూట్ an. ఇది కాచీస్ సెకండ్ థీరం ఆన్ లిమిట్స్. ఎంత వచ్చింది మనకి వాల్యూ? 1 వచ్చింది కదా, 1. అంటే దట్ ఈస్ లెట్ nth రూట్ n, an అంటే మనం n తీసుకున్నాం కదా, nth రూట్ n ఈజ్ ఈక్వల్ టు 1. లెట్, ఇప్పుడు చూడండి ఇక్కడ bn ఈజ్ ఈక్వల్ టు nth రూట్ n. bn ఈజ్ ఈక్వల్ టు nth రూట్ n. ఇప్పుడు దీనికి నేను లిమిట్ అప్లై చేస్తే మనకి, ఎందుకంటే చూడండి ఇక్కడ nth రూట్ nకి మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ bn ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ nth రూట్ n వాల్యూ 1. therefore by Cauchy's first theorem on లిమిట్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమన్నాడంటే ఎంత టర్మ్స్ ఇచ్చాడు, కానీ మధ్యలో అర్థమెటిక్ టర్మ్స్ ఇచ్చాడు. 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ అండ్ సో అండ్ సో ఇలా ఇచ్చాడు. అందువల్ల కాచీస్ ఎంత టర్మ్స్కి అయితే ఇక్కడ కనుక్కున్నారు, ఎంత టర్మ్స్ వరకు ఏం చేశారు, కాచీస్ సెకండ్ థీరం ఆన్ లిమిట్స్ యూజ్ చేశారు. మరి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఉన్నాయి కదా, మరి వాటికి కూడా మనం ఏం చేయాలంటే కాచీస్ ఫస్ట్ థీరం ఆన్ లిమిట్స్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ రూట్ 2 ప్లస్ రూట్ 3 ప్లస్ 4th రూట్ ఆఫ్ 4 ప్లస్ అండ్ సో ఆన్ nth రూట్ n డివైడెడ్ బై n టర్మ్స్. కాచీస్ ఫస్ట్ థీరం ఆన్ లిమిట్స్ కాబట్టి n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 1. హెన్స్ సాల్వ్డ్. థ్యాంక్ యూ సో మచ్.